అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనములు. మనుషుడు ఏ విత్తనం విత్తితే అదే పంటను కోస్తాడు. మామిడి చెట్టు విత్తనం విత్తితే ఆ చెట్టుకు మామిడి పండ్లే కాస్తాయి. యాపిల్ చెట్టు విత్తనం విత్తితే ఆ చెట్టు యాపిల్ పండ్లే కాస్తాయి. మామిడి చెట్టు యాపిల్ పండ్లు గాని, యాపిల్ చెట్టు మామిడి పండ్లను గాని కాయటము అసంభవము. మనుషుడు తన హృదయంలో శరీర సంబంధమైన విత్తనం విత్తితే శరీర సంబంధమైన పంటలే అనగా శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము అనే పంటనే కోస్తాడు. ఆత్మ సంబంధమైన విత్తనం విత్తితే ఆత్మ సంబంధమైన పంటే అనగా ఆత్మఫలము, వెలుగు ఫలము, నీతి ఫలం అనే పంటనే కోస్తాడు. శరీర సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన పంటను కోయలేడు. అలాగే ఆత్మ సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన పంటను కోయడు. అయితే మనము ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. దేవుని వాక్యమైన విత్తనము మన హృదయంలో విత్తి ఆత్మ ఫలము ఫలించుచు దేవునికి మహిమకరముగా జీవించినట్లు దయచేయమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. వాడబారని ప్రయోజనకరమైన శాశ్వతమైన నీ వాక్యమైన విత్తనము మా హృదయంలో చల్లుకొనినైనా ఆత్మ సంబంధమైన పంట మీ కొరకు 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఫలించినట్లుగా సహాయం తెచ్చండి. మా శరీర సంబంధమైన ఆశలను విసర్జించి ఆత్మ సంబంధమైన పంటను కోస్తూ మీ కొరకు మహిమకరంగా జీవించే భాగ్యము మా అందరికీ దైత్యమైన వేడుకొంచున్నాము. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.